చాలామందికి మాటలు అనడం చాలా బీజీ నోటితోటి. అవి మాటలు గుచ్చుకుంటాయి గుణపాల కొంతమందికి అండి. ప్రాణం చచ్చిపోద్ది, అది మనసు ఇరిగిపోద్ది మనకి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం, వాళ్ళని ప్రశాంతంగా ఉంటాం. సమస్యలు అన్నీ రావండి. అందుకోసం ఎవరైనా సరే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ మనం ఎక్కువ వెళ్ళిపోయి దూరిపోకూడదండి అన్నింటిలో. ఎందుకంటే దూరిపోయామనుకోండి మనకే లాసు. ఎందుకంటే మనం ఎంత ప్రేమగా ఉన్నా సరే మనతో ఏదో గొడవ పెట్టుకోవాలని ఏదో టైంకి ఎవరో ఒకళ్ళు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎక్కిస్తారు. అది చెప్పే వాళ్ళకి బుద్ధి లేదనుకోండి, వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి తెలివి ఉండాలి కదా. ఏది నిజం ఏది అబద్ధం అన్నది కొంతమంది ఆలోచించరండి. మాట నోరు ఉంది కదా అని చెప్పేసి మాట ఇసిరేస్తారు చూసారా. అలాంటి వాళ్ళతో చాలా దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 2-3 దెబ్బలు నేను తిన్నాను కాబట్టి బాధ అన్నది ఏంటో నాకు తెలుసు కాబట్టి గుండె రాయి చేసుకున్నాను ఇప్పుడు. అలాంటి వీటికి దూరంగా ఉంటున్నాను, చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. మీకు కూడా ఇలాంటి దెబ్బలు తగిలితే మీరు కూడా వాళ్ళు వదిలేయండి. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి. అంతకు మించి మీరు ఎక్కువగా దూరకండి కొన్ని విషయాల్లో. అలా మన బిడ్డలు అవనివ్వండి, పక్క వాళ్ళు అవనివ్వండి, ఏళ్ళు అవ్వండి, రక్త సంబంధం ఏదైనా సరే మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటే చాలండి. పక్క వాళ్ళ జోలికి కూడా వెళ్ళకూడదు. ఈ రోజుని బట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదు. నాకైతే బాగా బుద్ధి వచ్చిందండి. అది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాల్లో.